నువ్వు ఇంటికి రాదా జల్దిరా తొందరగా. ఈడొక్కడు వండుకుంటే కళ్ళకు కూడా వస్తుంది. అడిగినప్పుడు పైసలు ఇస్తాడు కదా, పోవాలి ఇక. పోవాల్సిందే. ఎవరాడు నా కాలు పడుకొని వస్తున్నాడు? ఎవరాడు? పిలిచినావు కదా అన్నా, ఏమిరా పిలిచినావు? అమ్మా గట్టిగా మాట్లాడు. అరే చెప్పులన్నా సరిగ్గా వేసుకోరా బాబు. అదేంద్రా బాబు ఉల్టా పట్ట వేసుకునేవా చెప్పులు? అరే ఇది ఫ్యాషన్ రా, ఫ్యాషన్. ఉల్టా వేసుకున్నది ఒక ఫ్యాషన్ రా, స్టైలా. అబ్బా మా స్టైల్ కాదురా, మన తాగితేనే వస్తుంది స్టైల్. చిచ్చి చిచ్చి ఏం బతుకురా ఇది? చెప్పు పక్కని ఇజ్జత్ తీసేస్తున్నావు. అరే చెప్పదురా ప్లీజ్. అరే దండపడికి ప్లీజ్ రా. ఎందుకురా పిలిచినావు చెప్పురా. అరే అమ్మా. అరే ఏంట్రా అట్లా పడుతున్నారు? ఇట్లాంటి మీ ప్రాబ్లం ఏందో చూసా. అసలు ఏం జరిగిందిరా? అమ్మా అది రే ఆగు. రాము నువ్వు చెప్పురా. మాది జరిగిన విషయం ఏంటంటే, మొన్న ఏం జరిగిందంటే వీడికి తాగడానికి పైసలు కావాలా. కానీ వీడేం చెప్పిండు తెలుసా అమ్మా? అన్నా నువ్వు నీకు ఉన్నాయి పాత 2 లుంగీలు, ఇవేం వేసుకుంటున్నావు అన్న లుంగీలు, నీకు కొత్త బట్టలు కొనుక్కొస్తా, ఒక 2000 ఇయ్యు, చూడ్డానికి మహేష్ బాబులు ఎక్కుంటావు అన్న బట్టలు వేసుకుంటే అని చెప్పి వీడు 2000 తీసుకున్నాడు అమ్మ. మొన్న 2000 ఇంటికి రాలేడు. ఇప్పుడు ఏమైందిరా అని ఫోన్ చేశాను అడిగితే తాగాడు. 2000 ఏమైనా అంటే తాగేసిండంట. చూడు ఇట్లా ఇట్లా తయారవుతుండు. నువ్వు లారీ చేయబట్టే అమ్మా ఇది ఇట్లా తయారవుతున్నాడు. ఇంటి బుద్ధి చెప్పమ్మా, చెప్తే నాకు వచ్చిండు. నువ్వే ఏదో ఒకటి చేయమ్మా. ఇంటికి ఏదో ఒకటి చేస్తేనే తింటాడు. ఇట్లా తిన్నాడు. అరే రాజు నువ్వు ఏమనుకుంటున్నావురా నీ గురించి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ కడుపు నా చెడబుట్టినావు కదరా రాజు. నువ్వు ఇట్లా కాదు రాదు, నువ్వు ఇట్లా సెట్ కావు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచితే నువ్వు ఇట్లా తయారైను. రే రాము, వాడు ఎంతైనా నీ తమ్ముడు. కానీ వాడి భవిష్యత్తు వాని చేతిలో రా. వాడు చేసుకోవద్దని నేను అనుకుంటున్నా. రాము వాడిని బయట తీసుకెళ్ళి 100 గుణీలు తీపిరా. ఒక్కటి కూడా మిస్ కావద్దు. కరెక్ట్గా 100 గుణీలు తీపి. ఓకేనా? ఓకే అమ్మా. ఇంకోసారి వాడు మందు కానీ చెడు తిరుగులు కానీ చెడు అలవాట్లు కానీ పోకుండా కావాలి. 100 గుంజలు తీపి. వాడు ఏడవని ఏమైనా చేయండి, వాడికి శిక్ష పడాలా. ఓకేనా? వెళ్ళు ఏ పని చేస్తున్నావు?